సార్ నమస్కారం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని అంటే వాళ్ళు అందరూ ఒక విరోధుల్లాగా అయిపోయారండి ఆయనకి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అరెస్ట్ అవుతున్నారు. దానికి ముందు ఏంటంటే తను ఎందుకు ఓడిపోయారో తెలియట్లేదండి ఆయనకి. ఇవన్నిటి మీద మీరు ఏం చెప్తారు సార్? మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఏం చెప్తారంటారు? ఎందుకు ఓడిపోయారు జగన్ గారు అంటే పద్మనాభం గారి మెంటాలిటీ సేమ్ జగన్ది. పద్మనాభం గారు అంటే ఎవరి మాట వినరు, నెగిటివ్ మైండ్. పద్మనాభం గారిది నెగిటివ్ మైండ్, కక్ష మైండ్, కసి అయ్యే లక్షణాలు జగన్ గారివి. జగన్ గారికి కూడా కక్ష, కసి, ఎదుటి వారిని పాతాళ లోకానికి తొక్కేయాలి. ప్రధానంగా జగన్ గారిని చూసి 2019కి ముందు 14కు ముందు కూడా ఆంధ్రదేశం పులకించిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడటం, ఒక అనుభవజ్ఞుడైన పరిపాలకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు అనే ఒక అభిప్రాయానికి జనం రావడంతో జగన్ గారు గెలవలేకపోయారు 2014లో. ఎందుకంటే ఆయనకి పరిపాలన అనుభవం లేదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే ఒక అభిమానం తప్ప మంచి పరిపాలకుడు అనే భావం కలలేదు. సో అందుకని ఆయన గెలవాల, చాలా నేరలో ఓడిపోయారు. 65 సీట్లు వచ్చినాయి. చిన్న విషయం ఏమీ కాదు. కొత్తగా ఆయన కూడా కొత్త పార్టీ లాంటిదే కదా. మొత్తం శాసనసభ స్థానాలకు మొత్తం పోటీ చేయటం మొదటిసారే కదా. అంతకుముందు ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ. సో ఆయన కొద్దిలో మిస్ అయ్యారు, 2 కంటే తక్కువ శాతంలో. అదే 2019 వచ్చేసరికి 2014లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే జనానికి భయం వేసింది. చంద్రబాబు నాయుడు గారిలో ప్రధానమైన లోపం ఏంటంటే తనే కష్టపడుతున్నాను, మిగిలిన వాళ్ళు ఎవరూ కష్టపడట్లేదు, ఆవారాగా తిరిగుతున్నారు, నాయకులంతా కూడా వేస్ట్ అనే ఇంప్రెషన్ జనానికి ఇచ్చే విధంగా ఆయన 1కి 2 సార్లు మాట్లాడటం, చాలా ఎక్కువ సార్లు మాట్లాడాడు. కేబినెట్ లో నేను ఒక్కడే పని చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు పని చేయకపోతే నువ్వు కేబినెట్ లో ఎందుకు పెట్టుకున్నావు, తీసేసి పని చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. అంటే కేబినెట్ తప్ప నీ తప్ప? పని చేయని వాళ్ళని పెట్టుకుని నేను ఒక్కడే పని చేస్తున్నానంటే మరి మిగిలిన వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? వాళ్ళని టపటప తీసి పడేసి మంచి పని చేసి చాకులు లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చుగా. ఇట్లా చంద్రబాబు గారు అపకారం ఏమీ చేయలేదు, కానీ రాష్ట్రానికి ఈ ఎక్స్ట్రా మాటల వల్ల జనానికి చిరాకు వచ్చింది. కదిలితే టెలికాన్ఫరెన్స్లు, అది కూడా 7 గంటలు 8 గంటలు. తర్వాత ఏమో ఎక్కువ ఉపదేశాలు ప్రజలకి, రాజకీయాల మీద, దాని మీద, దీని మీద. ఇది చిరాకు వచ్చేసింది. దానికి తోడు జగన్ చెప్పినవన్నీ నిజాలని చెప్పి నమ్మారు జనం. అబద్ధాలని అనుకోవాలా, అన్ని నిజాలే అనుకో. వివేకానంద రెడ్డిని చంద్రబాబు చంపించాడంటే నిజం అనుకున్నారు. విశాఖపట్నంలో ఎవడు కోడికత్తి పెట్టి గీరితే హత్యా ప్రయత్నం చంద్రబాబు చేయించాడంటే నిజం అనుకున్నారు. ఆయనకి ఏది చెప్పినా నిజం అనుకున్నారు. ఆయన తత్వం కూడా బోధపడాల ప్రజలకి. కానీ ఆప్షన్ లేదు, ఎదురుగుండా చంద్రబాబుగా ఓటే బుద్ధి కాని పరిస్థితిలో ఉన్నారు. ఎదురుగుండానే జగన్ ఉన్నాడు. జగన్ చూస్తే కదిలితే మన ప్రభుత్వం అంటున్నాడు. ఒకటి ఏమో మన ప్రభుత్వం అంటే ఏంటో తెలియక కంగారు పడిపోయారు సగం మంది జనం. ఆ రకంగా ఓట్లు వేస్తే 151 వచ్చినాయి. ఆ క్షణాన్ని ఎవరు 151 రావడం అన్యాయం అనే ఫీలింగ్ కి వెళ్ళాల. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, బంగారు బొమ్మ, 150 అసలు మిగిలిన 14 కూడా 23 కూడా ఎందుకు పోయినాయి, 24 కూడా అనుకున్నారు. మరి ఒకటి పవన్ కళ్యాణ్ పోతే 23 ఈయనకి వచ్చినాయి కదా. అయితే
రాను రాను జగన్ గారు, జగన్ గారి అనుయాయులు, జగన్ గారి కంపెనీలో ఉండే వాళ్ళ విషరూపాలు ఒక్కొక్కటిగా జనానికి తెలిసి బెదిరిపోయారు. ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ సంక్షేమం లక్ష్యం కావాలి. ఏ చేసినా ప్రజల యాంగిల్లో చేయాలి. కానీ జగన్ గారు చంద్రబాబు యాంగిల్లోనే చేశారు. చంద్రబాబుని హింసపెట్టాలి, తెలుగుదేశం వాళ్ళని హింసపెట్టాలి, వాళ్ళ ఆస్తులు కూలగొట్టాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఇదే యాటిట్యూడ్ తోనే ఆయన 5 ఏళ్ళు పనిచేశారు తప్ప కక్షపూరిత చర్యలు అసలు దానికి అర్థం పర్థం లేని కక్ష పూర్తి. మళ్ళీ ఆయన ఈ పథకాలని, అమ్మఒడి, తాత చుట్ట, నాన్న బుడ్డి, ఈ పథకాలే ఆయన రాజకీయ మొత్తాన్ని ఒక వాక్యంలో చెప్పమంటే ఓట్ల కోసం డబ్బులు వదిలించటం, రాష్ట్రాన్ని కొల్లగొట్టడం. ఇది సింగిల్ పాయింట్ కాన్సెప్ట్ ఆఫ్ జగన్ గారు. ఆయన దగ్గర ఉన్న మంత్రుల్లో ఎవడన్నా పక్కన నియోజకవర్గం వెళ్తే చెల్లేవాడు ఎవడన్నా ఒక్కడున్నాడా? ఆ మంత్రి అయినా ఆ శాఖ గురించి ఏమైనా చేశాడా? ఎక్కడి నుంచి మనం డబ్బులు సంపాదించవచ్చు అంటే మైనింగ్ చేశా, ఇసుక చేశా, సారాయి అమ్మా, కాంట్రాక్టులు చేశా, కమిషన్లు తీసుకున్నా, బెదిరించా, దౌర్జన్యం చేశా, ఫోర్జరీ చేశా, ఊరిమే పడా, ఇవి ఆలోచించారు తప్ప ప్రజలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, ఇవన్నీ ఆలోచించారా? జనానికి అసలు అర్థం కాల. ఫర్ ది ఫస్ట్ టైం అసలు ఇట్లాంటి అట్మాస్ఫియర్ ని చూశారు. జగన్ గారు ఏమన్నా ఏంటి అబ్బాయిలు ఈ పనులు చేయటం ఏంటి, ఈ రకంగా మీరు సంపాదించడం ఏంటి, ఈ ఇసుక అమ్ముకోవటం ఏంటి, ఈ మైనింగ్ ఏంటి, ఈ బ్రాండీ ఏంటి, ఈ సారా ఏంటి, ఈ ఫోర్జరీలు చేయటం ఏంటి, ఈ తిట్టడం ఏంటి, ఈ తిట్టడం ఏంటి, ఈ బియ్యాన్ని మొత్తం ఎక్స్పోర్ట్ చేయటం ఏంటి అని ఇట్లా ఎప్పుడన్నా ఎవరన్నా పిలిచి అడిగారా? తెలవదా జగన్ గారికి? 2 పాయింట్లు. తెలవదు అయితేనేమో ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హులు కారు, తెలిస్తేనే తెలిసి కూడా ఏమీ చేయనందుకు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హులు కారు. అదే నాణానికి ఎటువైపున ఒకలాగా ఉంది, 2 పక్కల ఒకటే బొమ్మ. ఇప్పుడు ఆయనకి నిజంగా పార్టీ వాళ్ళు చేసిన అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, ఫోర్జరీలు, కొట్లాట్లు, హింస ఏమి తెలియదు అని అనుకుంటే ఉండక్కలేదు, ఆ పదవికి ఆయన అర్హులు కాదు. ఎందుకంటే అవన్నీ తెలవడానికే కదా ఆయనకి ఇంత యంత్రాంగం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఇన్ని 100 మంది ఆఫీసర్లు ఉంది. విషయం గారికి తెలవదండి ఏం జరిగిందో, జోగి రమేష్ ఏం చేశాడు అక్కడెక్కడ తెలవదండి పెట్టడంలోను అన్నాం అనుకోండి, యు ఆర్ నాట్ ఫిట్ టు బి చీఫ్ మినిస్టర్. ఒకవేళ తెలిసి చేశాడు అనుకోండి, తెలుసు అనుకోండి, వీళ్ళ అరాచకాలు అన్ని తెలిసినాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేయలేదు అనుకోండి, స్టిల్ ఆల్సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ది చీఫ్ మినిస్టర్. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అర్హత లేదు, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని జనం భావించారు. ఆయన మీద ఏమి కక్ష పెట్టుకోవాలా, ఎవరు కూడా కక్ష పెట్టుకోవాలా. నేను కూడా ఆయన ఇప్పుడేం తోలనాట్లా, కానీ ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఆయన మారకపోతే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు, జనం దగ్గరికి వెళ్తామని స్టేట్మెంట్లు ఇవన్నీ చేస్తున్నారు. కానీ గతంలో వ్యవహరించిన తీరుపై ఏ రకమైన విచారం మీరు వ్యక్తం చేశారు? పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం ఉందా? లేదండి. నేను పొరపాటు చేశాను లేదు, కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేసినట్టు నా దృష్టికి వచ్చింది, నేను వాళ్ళ తరఫున విచారం వ్యక్తం చేస్తున్నాను, భవిష్యత్తులో అటువంటిది జరగకుండా నేను చూసే బాధ్యత నాది అని ఒక మాట అన్నారా? లేదండి. ఈ రోజున గనక ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కాకుండా ఆయన ఏం చేస్తారు? మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు అవుతాడు, మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైన్స్ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ అవుతాడు, మళ్ళీ వాసుదేవ్ రెడ్డి బ్రాందీ షాపులకి డైరెక్టర్ అవుతాడు, మళ్ళీ జోగి రమేష్ మంత్రి అవుతాడు,
మళ్ళీ రోజా గారు ఈ రోజా మంత్రి అవుద్ది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన శ్రీరెడ్డి కాడి నుంచి మొత్తం అందరూ కూడా మళ్ళీ అదే వ్యాపకం బిగిన్ చేస్తారు. ఏం మార్పు ఉంటది? మార్పు ఉండదండి. ఇప్పుడు మళ్ళీ జగన్ తీసుకుని వద్దాం, సీఎం చేద్దాం. గతంలో చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ మనం సీఎం చేస్తే ఆయన చేసేదానికి ఏం మార్పు ఉంది? ఏముండదండి. 5 పైసలు మార్పు ఉండదు. అంటే మొత్తం ఈ అరాచక శక్తులన్నీ కూడా మళ్ళీ రాష్ట్రం మీద వాలిపోతాయి. దానికోసం మళ్ళీ జగన్ ఎందుకు చేయటం? వెరీ సింపుల్. ఆయన చాలా మార్పు చెందాలి, నెగిటివ్ యాటిట్యూడ్ పోవాలి, పాజిటివ్ లోకి రావాలి, ప్రజల క్షేమం ఆయనకి ముఖ్యం కావాలి. కానీ చంద్రబాబు ఎట్లాంటి వాడు అయితే ఆయనకి ఎందుకు? చంద్రబాబు వచ్చే 100 సంవత్సరాలు ఉండడుగా ఆంధ్రప్రదేశ్ లో, కానీ ప్రజలు ఉంటారు. 100 సంవత్సరాలు అయినా ఉంటారు, 200 సంవత్సరాలు అయినా ఉంటారు. మనుషులు మారుతుంటారు కానీ ప్రజలు అనే వాళ్ళు ఉంటారు కదా. నువ్వు వాళ్ళ క్షేమం గురించి ఆలోచించాలి. కానీ చంద్రబాబు అట్లాంటోడు, చంద్రబాబు ఎట్లాంటోడు, చంద్రబాబు ఎట్లాంటోడు అయితే నీకెందుకు? ఇప్పుడు అంబటి రాంబాబు మాటలు ఎప్పుడైనా ఉన్నారండి? అంబటి రాంబాబు ఆయన అసలు వాళ్ళంతా నాయకులుగా పనికొస్తారా? దుర్గా ప్రసాద్ గారు నాకు అసలు ఎవరు నాయకులుగా, కానీ అతను మాట్లాడే విధానం చూసారని స్టైలిష్ గా చాలా బాగుంటది. నాకు ఇద్దరికి నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఉండగా అంబటి రాంబాబు ఫోన్ చేశా, ఒకసారి భోజనానికి కూడా పిలిచినట్టుగా. అద్భుతంగా మాట్లాడతారండి మీరు, చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది, చక్కగా పదాలు విరిచి. కానీ అది చేసింది ఏంటి? సపోర్ట్ చేస్తున్నాడు కదా. అది ఎవరిని? గవర్నమెంట్ అంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ తప్పులు చెప్పట్లేదండి, అన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. ఎవరైనా సపోర్ట్ చేయకుండా ఉండరు. సపోర్ట్ చేయకుండా ఉంటే గంటలో తీసేస్తాడు జగన్, అంతే కదా. అందువల్ల ఏంటంటే న్యాయం ధర్మం ఉంటది కదా, కొద్దిగా న్యాయం ధర్మం. జగన్ ఆయన ఏంటంటే ఈ పథకాల పేరు మీద అసలు డబ్బులు పంచడానికి ఏదో ఒక పథకాల పేర్లు ఉండాలిగా. డబ్బులు పంచడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అది జగన్ గారి రాజకీయంలో. దానికోసం పథకాలు కనిపెట్టండి రా అని చెప్తాడేమో మరి సహాయకులకి. ఏ పథకం కనిపెడితే మనం డబ్బులు ఇవ్వడానికి బాగుంటుందని, డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనేది కాన్సెప్ట్. కానీ భారతదేశంలో సంక్షేమ పథకాలు అనుభవించిన వాళ్ళు ఎవరు? అది ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయగా నేను చూడాల. 2019 ఎలక్షన్ల ముందు చంద్రబాబు పసుపు కుంకుమని డ్వాక్రా మహిళకి 10,000 చొప్పున పంచాడు. ఆయన డబ్బు కాదు కాబట్టి. ఓట్లు వేసారా? వేయలేదండి. ఇప్పుడు ఈయన పంచుతున్నాడు, ఈయన డబ్బు కాదు కాబట్టి. ఓట్లు వేసారా? వేయలే. అందువల్ల సంక్షేమ పథకాలకి పబ్లిక్ పర్సెప్షన్ అని ఒకటి ఉంటుంది. నాయకులు గాని ప్రభుత్వంలోని ముఖ్యులు గాని ఏమి మాట్లాడినా ప్రజల్లోకి ఒక సందేశం వెళ్ళద్ది. ఓహో పర్వాలేదు, రైడు మంత్రి బాగానే మాట్లాడుతున్నాడు, లేకపోతే వీడు లఫుట్ లాగా ఉన్నాడే, చెత్త మాట్లాడుతున్నాడు, ఇట్లా ఒక అభిప్రాయం ప్రజలకు కలుగుద్ది. దాన్ని పబ్లిక్ పర్సెప్షన్ అంటారు. ఎవరైనా సరే పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగానే ఓటేస్తారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కులం ప్రధానం, మతం కూడా ప్రధానం చేస్తున్నారు, ప్రాంతం కూడా ప్రధానమైంది. సో ఓటేసే విషయంలో ఇవన్నీ కూడా కీలకంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ఓట్లు, వాళ్ళ నాన్నగారు ముస్లింస్కి ఏదో చేశారు కాబట్టి ముస్లిం ఓట్లు, సరే మన సొంత రెడ్లు కాబట్టి రెడ్డి ఓట్లు, రాయలసీమ వాళ్ళు కాబట్టి రాయలసీమ ఓట్లు, ఇవన్నీ కలుపుకుంటే ఆయనకి సాలిడ్ గా ఒక 40% ఉంది. చంద్రబాబు గారికి కూడా 40% ఉంది. ఇక కావాల్సింది ఏంటి? అది మధ్యలో ఉన్న 10-15% ఓట్లు ఎటు మొగ్గితే అటు, అది న్యూట్రల్ అన్నాం, తటస్థులు అన్నాం. వాళ్ళ మీద ఈ పబ్లిక్ పర్సెప్షన్ భయంకరంగా పనిచేస్తుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు మంచి ఈ అటు ఇటు ఉన్న ఓట్లు ఇప్పుడు తెలుగుదేశానికి ఎవరు వేస్తారు? కమ్మవారు వేస్తారు, బీసీలు వేస్తారు, కాపుల్లో కొంతమంది వేస్తారు, ఈ బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళు వేస్తారు. సో ఇద్దరికి చర్యలు 40 ఉన్నాయి. కానీ సోషల్ మీడియా చూడ ఎంత ఎఫెక్ట్ అయిపోయిందో, సోషల్ మీడియా ద్వారా ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది అంటే వైసీపీ ఈ 40% మీద, ఈ 40% మీద సోషల్ మీడియా పనిచేయదు.
ఈ మధ్యలో ఉన్న 10-15 మంది మీద సోషల్ మీడియా పనిచేస్తుంది. ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు చూసిన తర్వాత వైసీపీ మీద చాలా తగ్గింది పబ్లిక్ ఒపీనియన్. ఓకే, ఎన్ని కారణాలు చూసుకున్నా వైసీపీ రివైవల్ అనేది ఇంకా ఉండదు, దాదాపుగా సాధ్యం కాని పని. పవన్ కళ్యాణ్ అధపాతాలను తొక్కుతాను అన్నారు కదండి, అది సాధ్యం అవుద్దంటారా? అయిపోయింది. అయిపోయిందంటారా? జగన్ గారి దగ్గర డబ్బు లేకపోతే అసలు పార్టీ ఈ పార్టీకి ఉండేది కాదు. ఆయన దగ్గర కొన్ని 100,000 కోట్లు ఉండటం మూలన ఇంకా జనం ఏలబడుతున్నారు, ఆయన తిరుగుతున్నాడు, ఏదో జరుగుతూ ఉంది. ఆ పేపర్ ఒకటి ఉంది, సాక్షి ఒకటి ఉంది, అయ్యా దాంట్లో ఏదో రోజు పలికలు కొద్ది వలకబోస్తున్నారు. సరే, వాళ్ళు ఏం నడుపుకుంటున్నారు. ఆ డబ్బే లేకపోతే ఆయన దగ్గర ఇక రాజకీయం లేదు, యాజ్ గుడ్ యాజ్ క్లోజ్. సో ఆయన ఎంత చేసినా కూడా ఇక్కడ చంద్రబాబు అదృష్టం ఏంటంటే ప్రజలు ఆయనకు బాసటగా ఉన్నారు. కేంద్రం కూడా వచ్చిందండి, కేంద్రం కూడా వచ్చింది. చివరి దశలో ఆయనకి ఈ అదృష్టం అంతా కలిసి వచ్చింది. అందువల్ల జగన్ గారు చాలా 100% మారితే నెగిటివ్ యాటిట్యూడ్ పోయి ఇంకా మనకి రామాయణం రాసిన వాల్మీకి గారు ఉన్నారు. వాల్మీకి గారు మొదటి నుంచి అంత పెద్ద మనిషి కాదు, అంత ఋషీశ్వరుడు కాదు, అడవిలో పిట్టలు కొట్టుకు తినే ఒక బోయ అంటారు. కానీ ఆయన అది వదిలేసి ఋషీశ్వరుడుగా మారిన తర్వాత, రామాయణం రాసిన తర్వాత మనందరికి ఆరాధ్యుడయ్యాడు. జగన్ గారు కూడా ఇప్పుడున్న జగన్ బదులు ఒక కొత్త జగన్ ఆవిష్కృతమై పాజిటివ్ యాటిట్యూడ్ తప్ప, అంటే ఈ మొత్తం మకిలినంతా ఆయన వదిలించుకోవాలి. ఈ అరాచకాలకు పాల్పడిన వాళ్ళని, ఫోర్జరీ చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, ఇసుక అమ్ముకున్న వాళ్ళని, మైన్స్ అమ్ముకున్న వాళ్ళని, బ్రాండీ దొంగ అమ్ముకున్న వాళ్ళని, వీళ్ళ మొత్తాన్ని పార్టీకి దూరంగా పెట్టేయాలి. కొద్దో గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళని పార్టీలో పెట్టుకుని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటా, వెనకాల హిస్టరీ లేకుండా ఉన్న వాళ్ళు అయితే ఎస్ హీ కెన్ మేక్ ఏ మార్క్. కానీ మొత్తం ఈ సరుకునే పెట్టుకుంటే ఆయన ఏమి చేయలేదు. ఇదండి భోగాది వెంకటరాయ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. రైట్.